నేను ఇంగ్లాండ్ దేశం ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళాను 2010 సంవత్సరంలో. అక్కడ లండన్ నుంచి కొంత దూరం ఒక 2 గంటల ప్రయాణం చేసుకుని లాడ్గ్లో అనే ప్లేస్కి వెళ్ళాను. అక్కడ ఒక బ్రదర్ నాకు చాలా చక్కని పరిచయస్తులు. వెళ్ళిన తర్వాత ఆయన అన్నారు, బ్రదర్ వెస్లీ గారు, నేను కొంచెం చిన్న వర్కౌట్ ఉంది, నేను ఆ వర్క్ అయ్యేంత వరకు మీరు నాతో పాటు రావడం ఎందుకు, ఇక్కడ దగ్గరలో ఒక క్యాసిల్ ఉంది, అక్కడ మీరు కూర్చోబెడతాను, మీరు అక్కడ కూర్చోండి, ఆ క్యాసిల్ అంతా చూడండి, ఈ లోపల నేను ఐ ఫినిష్ మై వర్క్ అండ్ కమ్ బ్యాక్ అండ్ ఐ విల్ టేక్ యూ అనగానే సరే అని చెప్పి నన్ను ఆ క్యాసిల్ దగ్గర కూర్చోబెట్టారు. వెరీ బ్యూటిఫుల్ క్యాసిల్, ఒక మంచి కోట, మంచి ప్రాకారం ఉన్న కోట. చాలా మంది వ్యక్తులు, ప్రపంచంలో చాలా మంది టూరిస్టులు అక్కడికి వస్తూ ఉన్నారు. అక్కడ వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి, కొనేవాళ్ళు కొనుక్కుంటున్నారు, తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు, ప్రేమ జంటలు ఉన్నాయి అక్కడ చాలా మంది. ఆ కోట దగ్గర అందరూ కూర్చోగానే నేను కూడా కాసేపు కూర్చున్నాను. అక్కడ ఒక బల్ల లాంటిది అక్కడ కూర్చున్నప్పుడు ఎందుకో వాళ్ళందరినీ చూసిన తర్వాత ఒక పాట రాయాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. అక్కడ కూర్చుని రాసిన పాటే మీలో చాలా మంది తెలుసు, సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా, అంబరమంటిన రాజులెందరో అలసిపోలేదా అనే పాట మీలో చాలా మంది తెలుసు కదా. చాలా మందిని కదిలించింది ఆ పాట. ఆ పాట లాండ్లో ఇంగ్లాండ్లో ఒక క్యాజువల్ దగ్గర కూర్చుని రాశాను. ఒక అనుభవంలోంచి లేకపోతే ఒక అబ్జర్వేషన్ లోంచి రాసిన పాట అనేక మందిని కదిలిస్తుంది.